మన దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడగానే మనకేం గుర్తొస్తుంది? బహుశా పెద్ద పెద్ద కంపెనీలు, స్టాక్ మార్కెట్, అంతే కదా. కాని వీటన్నింటి వెనుక మన ఎకానమీకి అసలైన వెన్నెముకలా నిలిచేది మరొకటుంది. అదే ఎంఎస్ఎంఈ అంటే సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు. ఈరోజు మనం ఈ సైలెంట్ హీరోస్ కథేంటో, వాటి పవరేంటో తెలుసుకుందాం. ఓకే, స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్ చూడండి, 45%. ఏంటిది అనుకుంటున్నారా? మన దేశం నుంచి జరిగే మొత్తం ఎగుమతుల్లో, అంటే మనం వేరే దేశాలకి అమ్మే వస్తువుల్లో దాదాపు సగం, అంటే ఈ 45% కేవలం ఈ చిన్న మధ్యతరహా పరిశ్రమల నుంచే వస్తున్నాయంటే నమ్ముతారా? అవును, ఇది వాటి పవర్కి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. కేవలం ఎగుమతులే కాదు, ఉద్యోగాల విషయంలో కూడా ఇవి కింగ్స్ అని చెప్పాలి. మన దేశంలో వ్యవసాయం తరువాత ఎక్కువ మందికి అన్నం పెట్టే రంగం ఏదైనా ఉందంటే అది ఇదే. చిన్న చిన్న పట్టణాల నుంచి పల్లెటూర్ల వరకు లక్షలాది కుటుంబాలు ఈ పరిశ్రమల మీదే బతుకుతున్నాయి. అంతేకాదండోయ్, ఆత్మనిర్భర్ భారత్ అంటున్నాం కదా, అంటే మన కాళ్లమీద మనం నిలబడాలని. ఈ లక్ష్యాన్ని నిజం చేయడంలో ఈ ఎంఎస్ఎంఈలు ముందు వరుసలో ఉన్నాయి. మనక్కావాల్సినవి మనమే తయారు చేసుకుంటూ దేశాన్ని బలంగా నిలబెడుతున్నాయి. సరే, ఇంతసేపు ఎంఎస్ఎంఈ అంటున్నాం, వాటి పవర్ గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు ఎంఎస్ఎంఈ అంటే ఏంటి? వేటిని మైక్రో అంటారు, వేటిని స్మాల్ అంటారు. ఆ క్లాసిఫికేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. తెలుగులో అయితే సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు. పేర్లోనే ఉంది కదా, వాటి సైజు, వాటిలో పెట్టే పెట్టుబడిని బట్టి వీటిని విభజిస్తారన్నమాట. ఈ టేబుల్ చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక కంపెనీలో పెట్టిన పెట్టుబడి ₹1,00,00,000 లోపు, అలాగే సంవత్సర టర్నోవర్ 5 కోట్ల లోపు ఉందనుకోండి, దాన్ని మైక్రో లేదా సూక్ష్మ పరిశ్రమ అంటారు. అదే పెట్టుబడి 10 కోట్ల లోపు, టర్నోవర్ 50 కోట్ల లోపు ఉంటే అది స్మాల్, అంటే చిన్న పరిశ్రమ. ఇక పెట్టుబడి 50 కోట్ల లోపు, టర్నోవర్ 250 కోట్ల లోపు ఉంటే దాన్ని మీడియం లేదా మధ్యతరహా పరిశ్రమ అంటారు. ఈ లెక్కలు చాలా ముఖ్యం, ఎందుకంటే ప్రభుత్వమిచ్చే బెనిఫిట్స్ అన్నీ దీనిమీదే ఆధారపడి ఉంటాయి. పేరుకి చిన్న పరిశ్రమలే అయినా దేశంపై అవి వేసే ముద్ర మాత్రం చాలా పెద్దది. పెద్ద పెద్ద కంపెనీలతో పోలిస్తే వీటి స్పెషాలిటీ ఏంటో, వాటి బలాలేంటో ఒకసారి చూద్దామా? ఇది అచ్చం డేవిడ్ వర్సెస్ గోలియాత్ కథలాంటిదే. ఒకవైపు 1,000 కోట్లు పెట్టుబడి పెట్టే పెద్ద పెద్ద కంపెనీలు, మరోవైపు చాలా తక్కువ పెట్టుబడితో మొదలయ్యే మన ఎంఎస్ఎంఈలు. పెద్ద కంపెనీలు ఎక్కువగా మిషన్ల మీద ఆధారపడితే, మన ఎంఎస్ఎంఈలు మనుషుల మీద ఆధారపడతాయి. అందుకే ఎక్కువ ఉద్యోగాల్ని సృష్టిస్తాయి. మార్కెట్లో ఏదైనా మార్పు వస్తే పెద్ద కంపెనీలు అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, కానీ ఈ చిన్న పరిశ్రమలు చాలా ఫ్లెక్సిబుల్, చాలా వేగంగా మారిపోగలవు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే, ఇవి కేవలం పెద్ద పెద్ద నగరాల్లోనే కాదు, మారుమూల గ్రామాల్లోకి కూడా వెళ్లి అక్కడి ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తాయి. మరి ఇంత కీలకమైన రంగాన్ని ప్రభుత్వం గాలికి వదిలేస్తుందా? లేదు కదా. అందుకే వీటికి సపోర్ట్గా చాలా స్కీమ్స్ తీసుకొచ్చింది. అవేంటో, వాటివల్ల ఏం లాభాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభుత్వం చాలా రకాలుగా సపోర్ట్ ఇస్తుందండి. కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఫస్ట్, పీఎంఈజేపీ అంటే ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం. కొత్తగా బిజినెస్ పెట్టాలనుకునే వాళ్లకి సబ్సిడీతో లోన్లిస్తుంది. తర్వాత సీజీటీఎంఎస్సీ. ఈ స్కీమ్ కిందైతే ఎలాంటి పూచీకత్తు, అంటే గ్యారంటీ లేకుండానే బ్యాంక్ లోన్ పొందొచ్చు. ఇంకోటి సిఎల్సిఎస్ఎస్. మీ కంపెనీలో టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఈ స్కీమ్ కింద సబ్సిడీ వస్తుంది. ఇక ఎంఎస్ఎంఈ సంబంధ్ పోర్టల్ ఒకటుంది. దీని ద్వారా ప్రభుత్వానికేనైనా వస్తువులు అమ్మాల్సి వస్తే వీళ్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట. సరే, అధికారికంగా ఎంఎస్ఎంఈగా రిజిస్టర్ చేసుకుంటే డైరెక్ట్ బెనిఫిట్స్ ఏముంటాయంటారా? చాలానే ఉన్నాయి. బ్యాంక్ లోన్ తీసుకుంటే వడ్డీ తక్కువ ఉంటుంది, కొన్ని రకాల పన్నుల నుంచి మినహాయింపులొస్తాయి, కరెంట్ బిల్లుల్లో కూడా సబ్సిడీలుంటాయి. మీ ప్రాడక్ట్కి ఐఎస్ఓ సర్టిఫికేషన్ లాంటివి చేయిస్తే ఆ ఖర్చు కూడా ప్రభుత్వం తిరిగిచ్చేస్తుంది. అన్నింటికన్నా ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే పేమెంట్ ప్రొటెక్షన్. మీరెవరికైనా సరుకు అమ్మి వాళ్లు 45 రోజుల్లోగా డబ్బులివ్వకపోతే చట్టపరంగా యాక్షన్ తీసుకోవచ్చు. వావ్, ఇన్ని లాభాలున్నాయా అనిపిస్తోంది కదా. మరి ఒక బిజినెస్ని ఎంఎస్ఎంఈగా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? అనుకున్నంత కష్టమేమీ కాదు, ప్రాసెస్ చాలా సింపుల్. ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ను ఇప్పుడు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అని పిలుస్తున్నారు. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? ఈ మొత్తం ప్రాసెస్ కంప్లీట్గా ఆన్లైన్. మీరు ఏ ఆఫీస్ చుట్టూ తిరగక్కర్లేదు. ఇంకో విషయం, దీనికి ₹1 కూడా ఫీజు కట్టాల్సిన పనిలేదు. ఇది పూర్తిగా ఉచితం. చూడండి, కేవలం ఈ 4 సింపుల్ స్టెప్స్తో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. స్టెప్ 1, udyamregistration.gov.in అనే ప్రభుత్వ వెబ్సైట్కి వెళ్ళాలి. స్టెప్ 2, మీ ఆధార్ నంబర్తో లాగిన్ అవ్వాలి. స్టెప్ 3, మీ పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాల్ని ఎంటర్ చేయాలి. ఇక ఫైనల్ స్టెప్ అంతే. ప్రాసెస్ పూర్తయిన వెంటనే ఉద్యమ్ సర్టిఫికేట్ అక్కడే జనరేట్ అవుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవడమే. ఎంత సింపుల్గా ఉంది కదా! సో ఫైనల్గా మనం చెప్పుకోవాల్సిందేంటంటే, ఈ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మన ఎకానమీకి కేవలం సపోర్ట్ సిస్టమ్ మాత్రమే కాదు. అవే దేశాన్ని ముందుకు నడిపించే అసలైన ఇంజిన్లు. వాటి పవర్ని గుర్తించి వాటికి అండగా నిలబడటం చాలా అవసరం. ఒక్క చిన్న వ్యాపార ఆలోచన దేశ ఆర్థిక వ్యవస్థ గతిని మార్చేయగలదు. సరైన సమాచారం, ప్రభుత్వ సపోర్ట్ ఉంటే చాలు. ఎవరైనా ఒక చిన్న పరిశ్రమను మొదలుపెట్టి దాన్ని సక్సెస్ చేయొచ్చు. ఎందుకంటే రేపటి భారతదేశ ఆర్థిక శక్తి అలాంటి ఒక కొత్త ఆలోచన నుంచే పుట్టొచ్చు. ఎవరు కాదనగలరు?